హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చక్కగా ఉన్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటాను. సో ఈరోజు అయితే వడలు వేస్తున్నాను అనమాట ఉదయాన్నే. సరే ఓ చిన్న వ్లాగ్ చేద్దాం, చాలా రోజులు అయిపోయింది కదా మీతో మాట్లాడనేసి కొంచెం చిన్న వీడియో పెడుతున్నాను అనమాట. సో చూసేయండి లాస్ట్ వరకు. ఈరోజు అయితే నేను వడలు, దానిలోకి వచ్చేసి అల్లం చట్నీ. చాలా బాగుందండి, అసలు ఎంత బాగా వచ్చిందో చెప్పలేను అనమాట. చట్నీ అయితే మాత్రం సూపర్గా వచ్చింది, అల్లం చట్నీ. సో అలాగే ఈరోజు అయితే చిన్న చిన్న ఊరగాయ పచ్చళ్ళు కూడా పెట్టేస్తాను అనమాట. అల్లం పచ్చడి, టమోటా పచ్చడి అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఈరోజు. సో ఆల్రెడీ ప్రాసెస్ ఇదివరకు చెప్పున్నాను వీడియోస్లో. కాలే ఎవరికైనా వివరంగా కావాలంటే చెప్పండి, మళ్ళీ వీడియో పెడతాను. కాకపోతే చిన్న చిన్న బిట్లు వేసాను అనమాట, అంతేను. ఎవరికైనా కావాలంటే మాత్రం వివరంగా, అంటే పక్క కొలతలతో కావాలంటే చెప్పండి, మళ్ళీ పెడతాను. ఓకేనా? ఈరోజు అయితే వడలు ఇలా వేసానండి. ఏం లేదండి, ఎప్పుడు చెప్పేవే కదా అంటండి. వడలు అంటే మినపప్పు, పొట్టు మినపప్పు అయితే మాత్రం మస్తు ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. సో అలా కడగడము, ఈ ప్రాసెస్ అంతా కష్టమని మనము అంతా రెడీమేడ్గా, అంటే ఇన్స్టెంట్గా పోవాలని ఈ పొట్టు లేని మినప గుళ్ళు తెచ్చుకొని చేసుకుంటున్నామండి. ఇప్పుడు అందరము పొట్టుపప్పు ఎవ్వరూ పెద్ద వాడట్లేదు. కానీ పొట్టుపప్పుతోటి ఒక 1 అవర్ 2 అవర్ దాకైనా నానబెట్టుకొని ఆ పొట్టు తీసేసి చక్కగా గ్రైండర్లో రుబ్బుకొని, లేదా రోట్లో ఓపికండి రోలుండి రోలు రుబ్బుకున్నా కూడా అసలు అంత బాగుంటాయి అన్నమాట. నేనైతే గ్రైండర్కి వేసానండి, అంటే నాది పాతకాలం గ్రైండర్ అనమాట. ఇవి కాదు, ఊరికే హీట్ ఎక్కడం ఇట్లేం ఉండదండి, చాలా స్మూత్గా బాగా వస్తుంది, రుచి తగ్గదా గ్రైండర్లో వేసినా కూడా. పాతకాలం గ్రైండర్లు తెలుసు కదండి, పెద్ద పొత్రాలుండి అలా. సో నేనైతే అల్లం చట్నీ కూడా చేసేసానండి. రుచి మాత్రం అదిరిపోయిందనమాట, అసలు అంత బాగా వచ్చిందండి. 2 ఉల్లిపాయలు వేసాను, ఒక 50 గ్రాముల అల్లం వేసాను, కొంచెం 2 స్పూన్లు కారం వేసేసి, ఉప్పు, అసలు చక్కగా మిక్సీ పట్టేసుకోవటమేను. ఎంత బాగుందోనండి పచ్చడి అయితే మాత్రం. అల్లం చట్నీ గారెల్లోకి చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇంక నేను ఊరగాయ పచ్చళ్ళు కూడా పెట్టేసుకున్నానండి ఈరోజు అయితే. అసలు తింటుంటే ఇంకా తిందామనిపిస్తుందండి, అంత రుచిగా ఉందన్నమాట. ఇప్పుడు చూస్తున్నా కూడా నేను వీడియో పెట్టి కూడా ఒక 7 days దాటిందండి ఇవి చేసి. అయినా కూడా ఇప్పుడు ఆ వీడియో ఎడిటింగ్ చేస్తా చూస్తున్నా కూడా నాకు మళ్ళీ నోరూరిపోతుందనమాట. మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా అన్నంత ఇదిగా ఉంది. సో ఇది వచ్చేసి అల్లం పచ్చడి అండి. అసలు ఎంత బాగుందో, మామిడి అల్లం పచ్చడి పెట్టేస్తాను. ఒక కేజీ అల్లంకి ఇలా 2 kgs డబ్బా ఫుల్ అయిపోయి, ఇంకా ఒక 1/4 కిలో పచ్చడి మిగిలిపోయిందనమాట అండి. అంత బాగా వచ్చింది అసలు. పచ్చడి కూడా ఈసారి చాలా బాగా కుదిరిందండి. సో మళ్ళీ వచ్చేసి నేను కొంచెం టమోటా పచ్చడి కూడా పెట్టేశానండి. ఒక 1.5 kg టమోటా పచ్చడి కూడా ఇన్స్టెంట్గా పెట్టేశానండి. ఇన్స్టెంట్గా పెట్టినా కూడా మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి మాత్రం. చాలా చాలా బాగా వచ్చాయి ఈసారి పచ్చళ్ళు, అంతా బాగా కుదిరాయి అన్నమాట. అప్పటికప్పుడు అనుకోకుండా చేసినా కూడా. ఆల్రెడీ పెట్టాను కదా అని ఫుల్ ప్రాసెస్ చెప్పలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను ఇంకా.